అందరికీ వందనాలండి. మరి ఈ దినము దేవుడు మనకు దయచేసిన వాగ్దానము, ఈరోజు దేవుని వాగ్దానము చూసుకుందాం. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదములు పడెదరు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనము. మరి నిన్ను తృణీకరించిన వారందరూ అంటే ఎవరైతే మనల్ని తృణీకరిస్తారో అంటే మనల్ని వేరుగా పెడతారో లేదా వ్యతిరేకంగా ఉంటారో మనకి, వాళ్ళంట ఏమవుతారంట మన పాదముల మీద పడెదరు. వచ్చి నీ పాదముల మీద పడెదరు. అయితే యోసేపుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోసేపుని అన్నలందరూ ద్వేషించారు, తృణీకరించారు. వారందరికంటే తండ్రి మరి యోసేపుని ఎక్కువగా ప్రేమించినప్పుడు వారందరూ కూడా యోసేపుని తృణీకరించినట్లుగా చూస్తున్నాం. అయితే రానున్న దినాల్లో ఎప్పుడైతే యోసేపు దేవాతి దేవుణ్ణి అనుసరించి నడిచాడో, దేవుని మార్గంలో నడిచాడో, అప్పుడు ఏమైందండి? యోసేపు అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. అలాగే ఎవరైతే తృణీకరించారో, ఏ అన్నలైతే తృణీకరించారో వాళ్ళు వచ్చి ఆయన పాదముల మీద పడినట్లుగా మనం చూస్తున్నాం. మరి మనము కూడా దేవుని మార్గంలో నడిచి, దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు ఒకానొక దినమున మనల్ని తృణీకరించిన వారు లేదా మనం ఎవరి చేతైతే బాధింపబడ్డామో వారు వచ్చి మన దగ్గర సాగిలపడినట్లుగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనము దేవుని మార్గంలో నడుచుకొని, ఆయన మాటలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఈ వాగ్దానాలన్నిటిని కూడా మనము స్వతంత్రించుకోగలుగుతాము. కాబట్టి ఈ దినమున వాగ్దానం చొప్పున మనమందరం ప్రార్థించుకొని, వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలని సిద్ధపడి ఉన్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.